అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే మోనిష్కి హెయిర్ కట్ చేయించడానికి అయితే వెళ్తున్నాము. సో ఈసారి మేము ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళే ఎస్కో బార్బర్కి అయితే వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర యాక్చువల్గా అపాయింట్మెంట్ తీసుకుందామని అనుకున్నాము. సో ఇక్కడే ఉంది కదా, ఎప్పుడోసారి వెళ్దాంలే అనుకున్నాము. సో లాస్ట్ మూమెంట్లో అపాయింట్మెంట్ కోసం అని వెళ్తే బిజీగా ఉంది, అసలు అపాయింట్మెంట్లు లేదని చెప్పారు. అండ్ అందుకే ఇంకా ఎస్కో బార్బర్లో బుక్ చేసుకున్నాము అపాయింట్మెంట్. సో మీకు కావాలంటే అడ్రస్, వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో అపాయింట్మెంట్ అయితే దొరికింది. సో మా టైమింగ్ వచ్చేసి 11 AM-కి. సో 1 hour అయితే ఉంటుంది హెయిర్ కట్ అనేది. ఇంతకు ముందు రెగ్యులర్ గా ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి హెయిర్ కట్ కి వెళ్లే వాళ్ళము. సో అతను కెనడాకి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇతను కొత్త హెయిర్ స్టైలిస్ట్. మనం వెబ్సైట్ లో చూసుకుంటే చాలా మంది హెయిర్ స్టైలిస్టులు అయితే ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఈయనకు కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో మా వారు కూడా ఒక 2-3 times ఇక్కడే ఈయన దగ్గర చేపించుకున్నాడు. సో మంచిగా చేశాడని చెప్పేసి మోనిష్కి కూడా ఇక్కడే తీసుకున్నాము ఇంకా అపాయింట్మెంట్. గూగుల్లో సర్చ్ చేసి ఒక పిక్చర్ అయితే చూపించాము అలా హెయిర్ కట్ కావాలని. సో సేమ్ అలాగే చేస్తున్నాడు. ఆ ముందు రోజు నైటే మోనిష్ కి హెయిర్ కి బాగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడికి వచ్చే ముందు హెడ్ బాత్ చేపించి ఇక్కడ తీసుకొని వచ్చాను. అందుకే ఇంకా హెయిర్ వాష్ చేయకుండా డైరెక్ట్ గా హెయిర్ కట్ అయితే చేస్తున్నాడు. మేము పిక్చర్ చూపించినట్టుగానే హెయిర్ కట్ అయితే చేశాడు. మోనిష్కి అయితే బాగా నచ్చింది. సో ఈ హెయిర్ కట్ కి 120 zloty అయితే చార్జ్ చేశారు. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ చేస్తేనే అసలు అది హెయిర్ కట్ నిజంగా వచ్చిందా లేదా షేప్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఆ హెయిర్ స్టైల్ చేసినప్పుడు ఆ స్ప్రే అదంతా చల్లి మనకి హెయిర్ అయితే చాలా బాగుంటుంది కదా. సో అదైతే మోనిష్కి బాగా నచ్చిందంట. సో లంచ్ టైంలో ఇక్కడికి వచ్చాం కదా, సో ఆకలి అవుతుందని చెప్పేసి యాక్చువల్ గా ఇండియన్ రెస్టారెంట్ కి ఏదైనా వెళ్దాం అనుకున్నాము. కానీ లేదు, పిల్లలు కేఎఫ్సీ కావాలని చెప్పారు. సో అందుకే గలేరియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. సో షాపింగ్ మాల్ కి ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఆమెకు టాయ్ కొనివ్వాల్సిందే కదా. సో నేరుగా టాయ్ షాప్ కి అయితే వచ్చింది. సో మా పాపని ఎవరికైనా ఇచ్చేస్తాను, దత్తకు తీసుకోండి, సో మా శాలరీ అంతా ఈ టాయ్స్ కే అయిపోతుంది, అసలు చిన్న టాయ్ చాలు అంటుంది. కానీ షాప్ కి వచ్చిందంటే ఇంకా షాప్ మొత్తం అసలు ఇంట్లో సర్దేస్తుంది. ఆల్రెడీ ఇంటి నిండా టాయ్స్ తో నిండిపోయింది. సాఫ్ట్ టాయ్స్ అయితే అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ కూడా ఇదిగో ఈ పెద్ద బొమ్మ చూసి అది కావాలని అడుగుతుంది. ఇదేంటంటే బాగా పడుకోవడానికి పిల్లోలాగా ఉంటుందని చెప్పేసి అడిగింది. సో అది వద్దన్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకోవాలని చెప్పేసి లోపలికి వచ్చి అన్ని వెతికి ఏదో బ్రేస్లెట్ సెట్ అంట, అది తీసుకుంది కదా. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలని చెప్పేసి ముందే టార్గెట్ వేస్తుంది. ఆ పక్కన టాయ్ కనిపిస్తుంది కదా మమ్మీ, అది ఈసారి వచ్చినప్పుడు నాకు కొనివ్వు అని చెప్పేసి టార్గెట్ పెట్టి మళ్ళీ ఇది తీసుకుంది. మోనిష్ అసలు షాప్ లోపలికి కూడా రాలేదు, బయటే వెయిట్ చేస్తున్నాడు నాకు టాయ్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి. సో ఇంకా బిల్లింగ్ వేసేటప్పుడు మమ్మీ మోనిష్కి ఒక టాయ్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఉండే తీసుకుంది. సో మోనిష్కి సేమ్ అలాంటిదే నాకు కూడా ఒకటి కావాలి మమ్మీ, ఇద్దరికి ఒకటే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి అడిషనల్ గా తీసుకుంది. లంచ్ టైంలో వచ్చాం కాబట్టి అందరం ఆకలి మీద ఉన్నాము, ఎవరికి నచ్చింది వాళ్ళు తినాలని డిసైడ్ అయిపోయాము. సో పిల్లలకి ఏమో కేఎఫ్సీ తీసుకొచ్చాను అండ్ మా వారు ఏదో కొత్తగా ట్రై చేస్తారని చెప్పేసి రైస్ అండ్ చికెన్ అయితే తెచ్చుకున్నాడు. సో నేను కూడా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి పిజ్జా హట్కి అయితే వచ్చాను. సో వెజిటేరియన్ వాళ్ళకి ఇక్కడ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి, నాన్ వెజ్ వాళ్ళకి అయితే ఎన్నైనా ఉంటాయి, తినొచ్చు. సో వెజిటేరియన్ పిజ్జా కాకుండా ఈసారి మెల్స్ అని ఉన్నాయి అనమాట. ఇది వెజిటేరియన్ మెల్స్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్ గా నాకు 17 zloty అయితే చార్జ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఏదో అసలు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చూసాను, కానీ అప్పటి నుంచి బాగా అనిపించింది. సో అందుకే ఎప్పుడు పిల్లలు చికెన్ అవి తీసుకున్నా కానీ నేను ఈ పిజ్జా హట్ లో ఇది ట్రై చేస్తున్నాను. షాపింగ్ మాల్ నుండి డైరెక్ట్గా లిటిల్ ఇండియా వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకొని అండ్ మళ్ళీ బెడ్రూమ్గా వెళ్ళి వాటర్, మిల్క్ అండ్ కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకున్నాము. సో ఇక్కడ నార్మల్గానే సండే అంటే షాప్స్ క్లోజ్ ఉంటాయి. సండే తర్వాత ఇంకా ఫెస్టివల్ వచ్చినాయి అంటే 2-3 days షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. సో ముందుగానే అన్ని తెచ్చుకోవాలి. సో రేపు న్యూ ఇయర్కి కేక్ తీసుకుందామని కింద ఉన్న బేకరీ షాప్కి అయితే వచ్చాము. సో చాక్లెట్ది యాక్చువల్గా పెద్ద కేక్ అయితే ఉంది, స్మాల్ కేక్ అయితే 1 hour అయితే వస్తున్నాయని చెప్పింది. సో తర్వాత వచ్చి మళ్ళీ కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము.
అయిపోయాము.